ప్రస్తుతం కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దసరా రోజునే నేసన్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కొబ్బరికాయ కొట్టాడు. అయితే అప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు. అందుకే త్రివిక్రమ్ను కూడా వెయిటింగ్లో పెట్టాడు. దీంతో కాటమరాయుడు తర్వాత పవన్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడనే చర్చ మొదలైంది. అయితే తాజాగా పవన్ త్రివిక్రమ్ కాంబోపై మరింత క్లారిటీ వచ్చింది. టాలీవుడ్లోని హిట్ కాంబినేషన్లో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ల కాంబినేషన్కు భారీ క్రేజ్ ఉంది. వీరి కలయికలో సినిమా వస్తోందంటే మినిమం హిట్ అని ప్రేక్షకులకు నమ్మకం. గతంలో కూడా వీరిద్దరూ చేసిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. మళ్ళీ ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ మరో సినిమా చేయనున్నారు. చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ముహూర్తం కుదిరింది. నవంబర్ 5న ఈ సినిమా పూజ ఉంటుంది. అయితే అక్కడే చిన్న ట్విస్ట్ ఏమిటంటే కేవలం పూజ మాత్రమే. షూటింగ్ ఎప్పటి నుంచి అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమా నవంబర్ 5వ తేదీన అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథను త్రివిక్రమ్ ఇప్పటికే సిద్ధం చేసేశాడని, ఆ కథ నచ్చడంతో పవన్ కూడా సినిమాని త్వరగా మొదలుపెట్టేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. నిజానికి నవంబర్లో ఈ సినిమాకు 15 రోజుల డేట్లు పవన్ కేటాయించారు. కానీ కాస్టింగ్ వగైరాలు ఏవి ఇంకా పక్కా కాలేదు. మరో పక్క పవన్తో త్రివిక్రమ్ సినిమా ఉండకపోవచ్చని, దానికి బదులు ఎన్టీఆర్తో చేస్తారని రూమర్లు విపరీతంగా వినిపిస్తున్నాయి. కానీ పవన్తో త్రివిక్రమ్ కాంబినేషన్లో హారిక హాసిని సినిమా పక్కా అని వర్గాలంటున్నారు. ఇకపోతే పవన్ ఇప్పటికి డాలీ డైరెక్షన్లో కాటమరాయుడు చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే మొన్న దసరా రోజున తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఓ సినిమాను లాంచ్ చేశాడు. దీంతో పవన్ ఎప్పుడూ లేని విధంగా ఈ 3 కొత్త సినిమాలకి సైన్ చేశాడు. మరో 10 రోజుల్లో తమ సినిమా పనుల విషయంపై క్లారిటీ వస్తుందని హారిక హాసిని వర్గాల బోగట్ట. ఈలోగా ముందస్తుగా పూజ అయితే జరిపించేస్తున్నారు. ఇప్పటికే పవన్ నిర్మాత ఏఎం రత్నం సినిమాకు కూడా పూజ జరిగిపోయింది. ఆ సినిమా ఇప్పట్లో కాదు, త్రివిక్రమ్ సినిమా తర్వాతే అని టాక్. ఏమిటో పూజలే తప్ప విడుదలలు తెలియటం లేదు. ఇంతకుముందు అంతా అనుకుంటున్నట్టు దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ కూడా తోసిపుచ్చింది సినిమా యూనిట్. పవన్ త్రివిక్రమ్ సినిమాకు మరో టైటిల్ పెడుతున్నామని ప్రకటించింది. మరోవైపు అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ సమంత కాంబో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసారి తెరపైకి రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో కూడా నిజం లేదని తేల్చి చెప్పేసింది సమంత. ఫ్యాన్స్తో ట్వీట్ చేసిన ఈ బ్యూటీ పవన్తో సినిమా చేయడం లేదని ప్రకటించింది. ఇలా పవన్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి సింగిల్ డేలో చాలా క్లారిటీ వచ్చేసింది.